చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన ప్రజా సంఘాల నేతల్ని అరెస్టు చేయడంతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. శర్మ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఉద్రిక్తత పెద్ద స్థాయిలో చోటు చేసుకుంది. సిపిఐ సిపిఎం కార్యకర్తలతో పాటు ముఖ్య నేతలందరినీ కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా కొంతమంది కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గరికి వస్తూ ఉన్నారు. ఆందోళన పర్వమైతే కొనసాగుతుంది. ఇక్కడికి సమీపంలోనే బర్కత్పుర ప్రాంతం దగ్గర కూడా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు వాళ్ళు చలో అసెంబ్లీ వైపు దిశగా ఆందోళనకు బాటకు చేపట్టారు. ప్రొఫెసర్ అరగోపాల్ కూడా ఇక్కడికి వచ్చారు. ఏం చెప్తారు దీనికి? అంటే ఉమ్మడి రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి తేడా లేదు. ఉమ్మడి రాష్ట్ర పోలీసులైనా తెలంగాణ పోలీసులైనా ఒకే రకంగా ప్రవర్తిస్తున్నారు. పోలీస్ యంత్రాంగం అలాగే ప్రవర్తిస్తుంది. మాకుండే ఇబ్బందుల పోలీస్ యంత్రాంగంతో కాదు, మా కంప్లైంట్ అంతా మాకు రాజకీయ వ్యవస్థ మీద ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ మీద మా కంప్లైంట్. ఎందుకంటే వాళ్ళు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి, ఇది మన తెలంగాణ ప్రజలు, ఈ ప్రజలు పోరాడి మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు, ఈ ప్రజలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ ప్రజలతో మీరు అసలు చాలా ప్రజాస్వామ్యంగా ఉండాలి అని వాళ్ళకి స్పష్టమైన ఆదేశాలు ఇస్తే వాళ్ళు ఏం చేయరు. ఇది మనం అనవసరంగా దాన్ని వాళ్ళు ఒకవేళ ఇదైపోయి వాళ్ళంతా వాళ్ళకేంటంటే ఇది కంట్రోల్ చేయాలి. ఎన్కౌంటర్ పై దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు ఈ రకమైనటువంటి ఆందోళన ఎంతవరకు సమంజసం? ఎక్కడుంది ఎంక్వైరీ? ఎవరేసారు ఎంక్వైరీ? దీనికి సంబంధించి ఉన్నతాధికారులు దర్యాప్తు ఎక్కడ సాగిస్తున్నారు? మాకు ఇంతవరకు ప్రకటనే లేదు కదా. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తే ఎంక్వైరీ అయ్యేదాకా ఇంకేం ఎడ్యుటేషన్ ఉంటుంది? జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి జడ్జి ఏం చెప్తాడో విందాం. నిజంగానే వీళ్ళకు ఎవరైతే దీంట్లో పాల్గొన్నారో వాళ్ళ మీద శిక్ష వేయాలంటే వాళ్ళకి శిక్ష వేయవలసిందే. అది హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కదా. హైకోర్టు కూడా ఏమంటుందంటే ఎన్కౌంటర్ జరిగినప్పుడు అది ఎలా జరిగిందో తేలేదాకా ఆ పోలీసు వాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళు నిరాహారులేని అంటున్నారు కదా. వాళ్ళు అసలు పోలీస్ యంత్రాంగం అంటున్నది కదా, అంటే మరి హైకోర్టు అన్నది కదా. కనుక మనం అంటుంది ఏంటంటే తెలంగాణలో చాలా ప్రజాస్వామ్యమైన మెరుగైన ఒక పాలన ఉంటుందని మేమైతే మనసారా నమ్మాం, చాలా విశ్వసించాం. మన ముఖ్యమంత్రి, మన హోంమంత్రి, మన మంత్రులని మా జయశంకర్ గారు అయితే ఎన్నిసార్లు చెప్పేవాడు. మరి మన మంత్రులు మన వాళ్ళు అయిన తర్వాత మన ప్రజల మీద ఈ నిర్బంధం ఉపయోగించడం అనేది ఎంతవరకు? ఇవాళ నిషేధిత సంస్థలు దీనిపైన ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. హైదరాబాద్లో కొంత ఆందోళన చెలరే అవకాశం ఉందని మేము అనుమతించలేదు. నిషేధం లేని సంస్థలను అయితే నిషేధము లేని సంస్థలను కూడా పాల్గొనివరా? అంటే మీ పేరు చెప్పి వాళ్ళు చొరబడే అవకాశం ఉంది. చొరబడితే ఏం చేస్తారంటే, చొరబడ్డారు అనుకోండి వాళ్ళు పౌరులుగా వస్తారు, ఏమవుతుంది అంటారు. అట్లానే మీరు తప్పించుకోవచ్చు, కానీ ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించడం సరికాదు కదా. బాధ్యతాయుత ప్రవర్తన కాదు. ఎవరైతే ఈ కాల్ ఇచ్చారో చలో అసెంబ్లీ, ఎవరిచ్చారు? చాడా వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం, వీళ్ళు ఏం చట్ట వ్యతిరేకాన్ని వీళ్ళు ఒక రాజకీయ పార్టీ కదా, వీళ్ళు ఎన్నుకున్న రాజకీయ పార్టీ కదా, పార్లమెంటరీ రాజకీయాలు నమ్ముకున్న పార్టీలు కదా. వీళ్ళని కూడా మీరు అసాంఘిక శక్తులని వాళ్ళని కూడా చేయనివ్వకపోతే రేపు ఏ పొజిషన్ కూడా చేయనివ్వరు. అసాంఘిక శక్తులను అన్నంత మాత్రాన అక్కడ లేకపోతే నిజమైనగా ఒక ప్రజాస్వామ్యంగా ఎవరిని ఉద్యమం చేస్తుంటే మరి ఆ ప్రజాస్వామ్య ఉద్యమంలో ఎవరిని కూడా మేము రామేమో అసాంఘిక ఏ ఉద్యమం కూడా జరగనివ్వరా? అంటే అసాంఘిక శక్తులు అనేటువంటిది ఏతుందో వస్తే వాళ్ళని పట్టుకోవచ్చు, ఎవరు వచ్చిందో చెప్పొచ్చు, లేదా రేపు నిజంగానే ఇంతమంది అసాంఘిక శక్తులు దీంట్లో పాల్గొన్నారు అని అనొచ్చు. కానీ అసాంఘిక శక్తులు కూడా అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడినంత వరకు అసాంఘిక శక్తులు కాదు. ఉత్తే మనం అనుకుంటే అసాంఘిక శక్తులు ఎట్లా అవుతాయండి? ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తే నేను అసాంఘిక శక్తి అంటే ఎట్లా? అసలు రెండు వైపులా ఇట్లా ధోరణి ఉంటే మరింత ఉద్రిక్తం లేదండి. ప్రభుత్వము అంటే మేము ఈ పోరాటం ఏంటంటే ఒక మెరుగైన పాలన కావాలి, ఒక మెరుగైన పాలన కావాలి. ఇట్లా పరిపాలించడం అనేది ఇంకా తెలంగాణలో కొనసాగడానికి వీల్లేదు. పొరపాటు చేశారు. ఇప్పటికే హోంమంత్రి కూడా ప్రకటించారు ఇదే చివరి ఎన్కౌంటర్, ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగవని కూడా చెప్పారు. నా లాంటి అంతకంటే సంతోషం ఏముంటుంది? అంతకంటే ఇలా ఉద్యమాలు ఎందుకు ఉంటాయి? ఇక ఉద్యమాలు వేరే సమస్యల మీద ఉండొచ్చు, పిల్లలకు ఉద్యోగాల మీద ఉండొచ్చు, రైతుల ఆత్మహత్యల మీద ఉండొచ్చు, అవి ప్రభుత్వం పరిష్కరించాలి. ఎన్కౌంటర్ ఉండమంటే ఈ ప్రొటెస్టే ఉండదు కదా. రెండు వైపుల మధ్యలో మీరు మధ్యవర్తిగా వ్యవహరిస్తారా? ఇక్కడ మధ్యవర్తి ఇప్పుడు ప్రభుత్వం మాట్లాడాలి కదా. ప్రభుత్వాన్ని మనం నిన్న కూడా మేము స్పీకర్ని కలిసాం, వేరేదో సమస్య ఉంది, ప్రభుత్వంతో మాట్లాడడానికి మాకేమి అసలు ఎప్పుడైనా నేను వెళ్ళి అబ్డక్షన్ జరిగినప్పుడు, అపహరణ జరిగినప్పుడు నేను ప్రభుత్వాలతో మాట్లాడాను కదా, కలెక్టర్ని విడిపించాం కదా.
ఈ రాష్ట్ర ఈ తెలంగాణ ప్రాంతంలో పౌరస్పందన వేదిక 8 ఏళ్ళు కష్టపడి మావోయిస్ట్ పార్టీని చర్చలకు తీసుకొచ్చింది కదా. దానికి ఒక పెద్ద సుదీర్ఘ అద్భుతమైన చరిత్ర ఉంది కదా తెలంగాణకి. మనది కాదని ఎట్లా అంటాం? తెలంగాణ ఏర్పడితే మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా తెలంగాణలో ఉంటుందనేటువంటి గత పాలకులు చెప్పారు. ఇప్పుడు ప్రభావం అనేది ఎప్పుడు పెరుగుతుంది? ప్రజల సమస్యలు పెరిగినప్పుడు పెరుగుతుంది. ఇది మనం ఎప్పుడు ఒక తప్పు. పెరుగుతానంటే ప్రజల వాళ్ళ వెనక పెరిగితే ఎట్లా పెరుగుతుందండి? ప్రజలకు ప్రభుత్వం మీద విశ్వాసం ఉండి వాళ్ళు తప్పకుండా మన సమస్యల పరిష్కారం అంటే ప్రజలు అసలు ఇటువంటి ఉద్యమాలు పోరు. మీరు పరిష్కార మార్గం ఏం సూచిస్తారు? పరిష్కార మార్గం లేదు. ఎన్కౌంటర్ లేని తెలంగాణ కావాలి. ఎన్కౌంటర్ లేని తెలంగాణ కావాలి. తెలంగాణ పల్లెల్లో మళ్ళీ విధ్వంసం సృష్టించకండి. పాపం 30-40 ఏళ్ళు సఫర్ అయ్యారు. తెలంగాణ ప్రజలకి ఒక శాంతియుతమైన పాలన ఇవ్వండి. ఇది మేము కోరుకునేది. ఓకే, హరగోపాల్ ఈ విషయం చెప్తున్నారు. పరిష్కార మార్గం దిశగా ప్రభుత్వం వెళ్ళాలి, ఇలాంటి ఎన్కౌంటర్ లేని తెలంగాణ కావాలని కూడా ఆయన చెప్తున్నారు. అయితే సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, సిపిఐ సిపిఎం ప్రజా సంఘాల కార్యకర్తలు చలో అసెంబ్లీ వైపు దూసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళ వ్యూహం ఫలించలేదు. ఇక్కడే దాదాపు 400 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే బయట కూడా ఇంకా 1000-1200 మందిని కూడా అరెస్ట్ చేశారు. ఎట్టకేలకు పోలీసుల వ్యూహం ఇప్పటి వరకైతే ఫలించింది. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరు రాకుండా కూడా గట్టి చర్యలు తీసుకున్నారు. కానీ ఒక చిన్న సంఘటన గన్ పార్క్ దగ్గర చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడంతో కూడా అక్కడ పోలీసులు దాన్ని భగ్నం చేసినటువంటి పరిస్థితి మనకు ఇప్పటి వరకు కనిపిస్తోంది. ఓటు స్టూడియో. రైట్ శర్మ, థ్యాంక్ యూ.
అన్ని రాజకీయ పార్టీల నేతలారా ఖబర్దార్ ఖబర్దార్ రాజకీయ నేతలారా ఖబర్దార్ రాజ్ కుమార్ జైడి భగత్ సింగ్ భగత్ సింగ్ భగత్ సింగ్ భగత్ సింగ్